శోకాదివర్జితగా ఈనాడు అక్కినేని నాగేశ్వరరావు గారి మరణం తెలుగు చలనచిత్ర రంగాన్ని దిగ్భ్రాంతికి లోన్ చేసిందన్నటువంటి విషయం నేను కొత్తగా చెప్పనవసరం లేదు. వ్యక్తిగతంగా నాకు కావచ్చు, మా కుటుంబానికి కావచ్చు, ఒక పెద్ద దిక్కుని ఈనాడు మేము కోల్పోయినట్టుగా మేమందరం కూడా బాధపడుతున్నాం. ప్రత్యేకించి మా తండ్రి గారి అంటే నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి మధ్య ఉన్నటువంటి ఆ బాంధవ్యం ఏదైతే ఉందో అది ఒక రంగంలో ఉన్నటువంటి సమకాలీకులకి మధ్య ఉన్నటువంటి బాంధవ్యానికి మించినటువంటి బాంధవ్యం వారి ఇరువురిదిను. అక్కినేని నాగేశ్వరరావు గారి తల్లిగారు మా తండ్రి గారిని వారి పెద్ద కుమారుడిగా భావించేవారు. అదేవిధంగా మా తండ్రి గారు కావచ్చు, మా తల్లిగారు కావచ్చు, వారిని కూడా వారి తల్లితో సమానంగా చూసేవారు. మేము చిన్నతనంలో మెడ్రాస్లో జన్మించినప్పటికీ మేము సెలవులకి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళడం, వారి తల్లిగారిని చూడటం, వారిని పరామర్శించడం ఇవన్నీ కూడా ఆనవాయితీగా మా కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి విషయం. కనుక మా రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఆ బాంధవ్యం ఏదైతే ఉందో అది కేవలం తెలుగు చలనచిత్ర రంగానికి పరిమితమైనటువంటి బాంధవ్యం కాదు. ఈనాడు వారి మరణంతో ఒక పెద్ద దిక్కును మేము కోల్పోయాము అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. మా తండ్రి గారి మరణానంతరం వారు పరమపదించిన తర్వాత మాకు ఒక పెద్ద దిక్కుగా నాగేశ్వరరావు గారు ఉండేవారు. మా కుటుంబంలో ఏ మంచైనా చెడైనా వారికి చెప్పకుండా మేము చేసేటువంటి పరిస్థితులు మా కుటుంబంలో లేదు. అటువంటిది ఈనాడు వారు మరణించడం అనేది ఒక తరం అక్కడితో అంతమైంది అని చెప్పి నేను చెప్పక తప్పదు. వారు కనబరిచినటువంటి విలువలు జీవితంలో, అదేవిధంగా వారు అనుసరించినటువంటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా మా తరం వారికి ఒక మార్గదర్శకంగా ఉంటాయి అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. ఈనాడు భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ కోట్లాది అభిమానులు, అదేవిధంగా మా అందరి హృదయాల్లో ఒక పవిత్రమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న చిరంజీవిగా వారు ఎల్లప్పుడూ కూడా మిగిలిపోతారు. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబానికి, వారి కుటుంబానికి ఎట్లాగ ఉంటాయి మా కుటుంబానికి కూడా ఉండాలి అని చెప్పి వారికి ప్రార్థిస్తున్నాను. మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే. అంటే అందరికీ తెలుసు వారి ఆరోగ్య పరిస్థితి బాగలేదన్నా ఎవ్వరం కూడా ఈ దినం వస్తుందని నమ్మలేదు, ఇంత త్వరగా వస్తుందని. ఒక మహనీయుడు, మహానటుడే కాదు, చాలా పెద్ద స్నేహితుడు. మా పరిచయం ఎట్లంటే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారితో మేము జైపాల్ రెడ్డి గారు ఉంటే చెన్నారెడ్డి గారి ఇంటికి వెళ్ళి స్టేట్ మా ఇంటికి జైపాల్ రెడ్డి గారితో వచ్చి రావడం. ఆనాటి నుంచి మేము స్టూడెంట్స్ ప్రెసిడెంట్స్గా ఉన్నాం కాబట్టి యూనివర్సిటీకి, ఆనాటి నుంచి ఒక 10 సంవత్సరాల వరకు ఇక్కడ పరిస్థితులు మీకు తెలియప్పుడు పూర్తి ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలని బ్రహ్మానందరెడ్డి గారు చెప్పడం, వారు స్టూడెంట్స్ పూర్తిగా వారికి బ్యాకప్ చేసి ఉండడం, ఈ తీరుగా మేము ఒక ఫ్యామిలీగా ఆ 10 సంవత్సరాలు పెరగడం జరిగింది. మహానటుడు, నటుడు అనేసి మీరు నటుడు అనేసి నటనకే ఆయనని పరిమితం చేయకుండా జీవితంలో అంత మానవతా దృక్పథం గల మనిషి చాలా తక్కువ. ఆయనని కోల్పోయింది ఉత్త స్టూడియోసు, సినిమా ఫీల్డ్ కాదు, ఒక గైడ్ అండ్ ఫిలాసఫర్. ఎవరైనా ఆయన కూర్చున్నప్పుడు నాకు చదువు అంత లేదు అనేసి మాత్రం అనేవాడు, కానీ నేను యూనివర్సిటీ పిహెచ్డీ చేస్తే కూడా మాకన్నా ఎక్కువ ఫిలాసాఫికల్ అప్రోచ్ లైఫ్లో కూడా ఉండేది. పూర్తిగా ఆయన కాంప్రహెన్షను అది చూస్తూ ఆశ్రమిస్తుంది. హీ వాజ్ రియల్లీ ఎ గైడ్ అండ్ ఎ ఫిలాసఫర్ to the society and all of us. I have lost one of the best friend and one of the best guide. అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. కె నాగేశ్వరరావు గారు చనిపోయిందంటే తెలుగు వారందరూ కూడా ఏ రాష్ట్రం నుండి ఏ దేశం నుండి అందరికి కూడా బాధే. ఒక మంచి నటుడిని, మంచి కళాకారుని, ముఖ్యంగా తెలుగు పరిశ్రమను మద్రాసు నుంచి, చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి తెలుగు పరిశ్రమను, తెలుగు కళాకారులను అందరినీ కూడా పోషించి వాళ్ళకు దారి చూపెట్టిన మహానటుడు, మహానాయకుడు. ఈరోజు రాష్ట్రం లోపట్నే హైదరాబాద్కు తరలి తీసుకొచ్చిందంటే ప్రముఖ పాత్ర వీరు ఎన్టీఆర్ గారు. ఇద్దరిని మర్చిపోం. ఈరోజు సినీ పరిశ్రమ హైదరాబాద్లో బతుకున్నది అంటే ముఖ్యంగా అక్కినేని గారు. ఇది తీరంలోటి ఇలా హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అసంటోళ్ళు హైదరాబాద్కు ఆ సినీ పరిశ్రమ తరలియటం వల్లనే, ఇక్కడ పరిశ్రమ స్థాపించడం వల్లే హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. అసంటి మహానటుడు, నటుడే కాదు ప్రజాసేవకుడు, 10 మందికి సాయం చేసే వ్యక్తి, కళలను పోషించే వ్యక్తి, హైదరాబాద్ అభివృద్ధికి కూడా కృషి చేసిన వ్యక్తి. ఆయన 91 ఏళ్ళు వచ్చినా కూడా చాలా యాక్టివ్గా మమ్మల్ని అందరూ ఎక్కడ కలిసినా కూడా ఆయనే పలకరించేది. మేము అప్పుడప్పుడు మేము నమస్కారం పెట్టకున్నా ఆయనే పెట్టేది. మేము బాధపడేది. మేము చూస్తున్నట్టు పక్క నుంచి పోతుంటే పిలిచి పలకరించే వ్యక్తి. ఈ అసంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం, తీరని లోటు. ఈ అందరు కళాకారులకే కాదు ప్రజలందరూ కూడా తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వాళ్ళ నాన్న ఏదైతే ఈ సినీ పరిశ్రమ డెవలప్ చేశారో, హైదరాబాద్ని డెవలప్ చేశారో, భవిష్యత్తులో కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆ స్ఫూర్తితోటి ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు, ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి, నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అందరికీ నమస్కారం. మీ అందరూ ఎంత బాధగా ఉన్నారో మేము అంతే బాధగా ఉన్నాం. యాక్చువల్గా ఇండస్ట్రీని మొత్తం ఇండస్ట్రీని ఒక ఫ్యామిలీగా ఎవరికి కూడా ఏ ఇన్హిబిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి ఒక ఇంటి పెద్దగా కలిసేది ఆయన ఒక్కయన్నే. ఎక్కడ కనబడ్డా, ఎంతమందిలో ఉన్నా ఎంతో ఆప్యాయంగా పిలిచి, అంటే ఈ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే సక్సెస్ ఉన్నప్పుడే మనుషులు కనబడుతుంటారు, సక్సెస్ లేనప్పుడు చాలామందిని పట్టించుకోరు. బట్ ఈయన దగ్గర ఎప్పుడు నేను అది చూడలే. మేము ఇండస్ట్రీకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఒకే పద్ధతిలో మా కుటుంబాన్ని ఆదరిస్తూ, అంతే ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ, వాళ్ళ ఇంట్లో ఏ మంచి పని జరిగినా కూడా మమ్మల్ని ఫస్ట్ ఇన్వైట్ చేస్తూ మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు. ఆ కుటుంబం ఆయన ఎంత మిస్ అవుతుందో మా ఫ్యామిలీ కూడా ఆయన అంతే మిస్ అవుతున్నాం. మా ఇండస్ట్రీలో ఆయనలాగా ఇంతవరకు బ్రతికింది ఎవరు లేరు, ఫ్యూచర్లో కూడా ఎవరు బ్రతుకుతారని నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా ఆయన క్యాన్సర్ అని తెలిసినప్పుడు అందరం చాలా బాధపడ్డాం. బట్ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉండే, క్యాన్సర్ వచ్చినా ఏంటి, ఆయన ఏం చేయలేదు. ఆయన మొన్న 90 years బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా మేము అందరమే వెళ్ళాము. ఆయన చిన్న పిల్లోళ్ళలాగా అందరితో ఎంతో బాగా మాట్లాడితే ఎంతో చక్కగా టైం స్పెండ్ చేశారు. అప్పుడు చూసినప్పుడు నేను అనుకున్నాను, ఈయన క్యాన్సర్ కాదు, ఏమీ చేయలేవు. అది తలుచుకున్నప్పుడు అనిపించింది హీల్ డెఫినెట్లీ లివ్ ఫర్ మోర్ దెన్ 100 years అని. బట్ గాడ్ వచ్చి మమ్మల్ని అందరినీ బిట్రే చేసేసాడు అనుకుంటున్నాను భగవంతుడు. ఎందుకంటే విల్ పవరే కనుక మనిషిని లివ్ చేసేలాగా చేస్తుందంటే ఆయన డెఫినెట్గా 200 years బతుకుతారు. బికాస్ హీ వాజ్ నెవర్ లెట్ డౌన్.
ఆయన ఎప్పుడు నేను ఇది చేయలేనైనా నేను బ్రతకలేను ఎప్పుడు అంటుండేవాడు. నాకేం కాదు, నేను డెఫినెట్గా 100 years బతుకుతానని చెప్పి డెఫినెట్గా అదే ఎక్స్పెక్ట్ చేసాం. ఈరోజు వి మిస్ హిమ్ ఎ లాట్. ఎంతంటే ఐ డోంట్ థింక్ ఇంకా ఈ స్పేస్ని ఎవరు కూడా మళ్ళీ ఫిల్ చేయలేరు, అంత మేము ఆయన్ని మిస్ చేస్తున్నాం. వి మిస్ హిమ్.